రైట్ డ్రగ్స్ పార్టీని రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద మంగళవారం గ్రామంలోని ఫామ్ హౌస్ లో ఈ ఘటన జరిగింది. డ్రగ్స్ పార్టీలో 50 మంది ఇంటర్ విద్యార్థులు పాల్గొన్నారని గుర్తించారు. వారిలో 14 మంది అమ్మాయిలు ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరంతా గచ్చిబౌలి, మాదాపూర్, నార్సింగ్, కేపీహెచ్బి, కుకట్పల్లి ప్రాంతాలకు చెందిన వారిని వెల్లడించారు. ఫామ్ హౌస్ పై రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. 8 బాటిళ్ల మద్యం, డీజేను సీజ్ చేశారు. ఇద్దరికి డ్రగ్స్ పాజిటివ్ నిర్ధారణ అయింది. పార్టీ నిర్వాహకులు కిషన్ తో పాటు మరో 5గురిపై కేసు కూడా నమోదు చేశారు. ఇన్స్టాలో ఐడి క్రియేట్ చేసి విద్యార్థులను ఆకర్షించారు. ఆన్లైన్ ద్వారా ఒక్కో విద్యార్థి నుంచి 1300 రూపాయలు వసూలు చేశారని గుర్తించారు. ఏదైతే డ్రగ్స్ పార్టీని భగ్నం చేసినట్టు తెలుస్తోంది, అది కూడా ఇంటర్ విద్యార్థులనే టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. వీరినైతే పట్టుకున్నారు. ఇద్దరికి డ్రగ్స్ పాజిటివ్ గా వచ్చినట్టు కూడా తెలుస్తోంది. మరి ఎప్పటి నుంచి ఇదంతా చేస్తున్నారు? ఆన్లైన్ లో ఇన్స్టాలో ఐడి క్రియేట్ చేయడం, వారి దగ్గర నుంచి 1300 నగదు తీసుకోవడం, అమ్మాయిలు కూడా దీంట్లో ఉన్నారని చెప్పి తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. ప్రవీణ్, ఎప్పటి నుంచి ఇదంతా జరుగుతోంది? పోలీసులు ఏం చెప్తున్నారు? ఇంటర్ విద్యార్థులు అని చెప్పి తెలుస్తుంది. వారి పేరెంట్స్ ఏమన్నా పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? డీటెయిల్స్ ఏంటి? ఎస్ ఆశ, మనం చూసుకుంటే కనుక మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని పెద్ద మంగళవారం గ్రామం లోపల మొత్తంగా ఒక ఫామ్ హౌస్లో ఆ శివార్లో ఉన్నటువంటి ఆ చెర్రీ వర్క్స్ ఫామ్ హౌస్ లోపల ఈరోజు అయితే రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. దాడులు నిర్వహించిన తర్వాత అయితే మొత్తం టోల్గా చూసుకుంటే అక్కడ 50 మంది యువకులను పోలీసులు గుర్తించిన తర్వాత వాళ్ళ దగ్గర నుండి అయితే భారీగా విదేశీ మద్యం బాటలను కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్కడ 13 మంది ఆ యువతులు, మొత్తం టోల్గా 35 మంది ఆ యువకులు ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరందరూ కూడా మొత్తం టోల్గా హైదరాబాద్ మాదాపూర్, హైటెక్ సిటీ, కేబీహెచ్బి ప్రాంతానికి చెందిన వారుగా అయితే పోలీసులు గుర్తించారు. మొత్తం టోల్గా వీళ్ళ దగ్గర నుండి అయితే అందరినీ అక్కడ ఆ యొక్క డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. డ్రగ్స్ పరీక్షలు నిర్వహించిన తర్వాత అక్కడ ఆ ఇద్దరికి పాజిటివ్ కూడా రావడం జరిగింది. మొత్తం వీళ్ళందరూ చూసుకుంటే కూడా ఇంటర్ విద్యార్థులు, 15 నుంచి 16 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఇంటర్ విద్యార్థులు అయితే ఇన్స్టాగ్రామ్ లో మొత్తం టోల్గా ఒక ఐడిని క్రియేట్ చేశారు. ఐడిని క్రియేట్ చేసేసి ట్రాప్ హౌస్ అనే పేరుతోనే ఆ ఐడిని క్రియేట్ చేసి ఆ ఐడిలో అయితే ఈ యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఏదైతే ఈ యొక్క ఫామ్ హౌస్ ఓనర్ ఉన్నారో ఆ ఫామ్ హౌస్ ఓనర్ దీనికి మొత్తం టోల్గా ఈ తతంగాన్ని నడిపించినట్టుగా తెలుస్తుంది. ఒక్కొక్కరి దగ్గర 1300 వసూలు చేస్తూ ఈ పార్టీలో పాల్గొనాలంటూ కూడా చెప్పడం జరిగింది. జెండగా వస్తే 2400 అంటూ కూడా ఆఫర్ పెట్టడం జరిగింది. ఈ ఆఫర్ని చూసినటువంటి యువకులు మొత్తం టోల్గా కూడా అయితే వీకెండ్ కావడం, ఇటు ఆ విద్యార్థులు ఉండడం చేత పోలీసులు ఒక్కసారిగా వారిని చూసి అవక్కయ్యారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క విదేశీ మద్యం బాటలను కూడా చూసేసి పోలీసులు అక్కడ అవక్కైనటువంటి పరిస్థితి. వీళ్ళకి ఈ మద్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ యొక్క డ్రగ్స్ ఏ విధంగా సప్లై అయింది, ఈ యొక్క పార్టీకి పర్మిషన్ ఎవరు ఇచ్చారు అంటూ కూడా ఆ పోలీసులు ఆరా తీస్తున్నారు. అక్కడ డీజే నిర్వహిస్తున్నారు. డీజే కూడా ఎలాంటి పర్మిషన్ లేదు. ఆ విదేశీ మద్యం ఉంది. విదేశీ మద్యం ఖచ్చితంగా ఆ యొక్క ఎక్సైజ్ శాఖ పర్మిషన్ తీసుకోవాలి. అక్కడ ఏ విధమైన పర్మిషన్ తీసుకోలేదు. ఆ ఫామ్ హౌస్ కు ఎలాంటి పర్మిషన్ లేదు. అయితే అది చూసుకుంటే కనుక మొత్తం అందరు కూడా మైనర్లే కావడం అది ఒక పెద్ద సంచలనంగా మారింది. కాబట్టి మొత్తం అక్కడ ఎస్ఓటీ పోలీసులు అందరినీ అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ తో కూడా అయితే కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత ఆ యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఫామ్ హౌస్ యజమానితో పాటు 5గురి పైన అక్కడ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ యొక్క ఫామ్ హౌస్ యజమాని పార్టీ నిర్వహించినటువంటి ఫామ్ హౌస్ యజమాని ఇంతకు ముందు ఎక్కడైనా ఈ విధంగా నిర్వహించారా, ఇంకా ఎక్కడెక్కడ నిర్వహించారు, ఎంతమంది దగ్గర ఇట్లాంటి ఆ యొక్క దంద కొనసాగించారు, ఇక డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ విదేశీ మద్యం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, దీంట్లో పాత్రదారులు సూత్రధారులు ఎవరున్నారా అనే కోణం లోపల ఆ పోలీసులు అయితే ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.